హలో ఫ్రెండ్స్, ఇందాక ఉసిరికాయలు అన్నీ కూడా వేయించుకొని మిరపకాయలు, ఉసిరికాయలు, ఉప్పు, తెల్లవాయలు, కొద్దిగా చింతపండు, కరివేపాకు ఇవన్నీ కూడా వేయించుకొని మిక్సీలో చట్నీ వేయడం జరిగింది. ఇప్పుడు ఆ చట్నీకి పోపు పెట్టుకోవాలి. కాబట్టి కొద్దిగా బాండిలో నూనె వేసి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కరివేపాకు, ఒకటి వేయక రెండు మిరపకాయలు ఇవన్నీ కూడా వేసి బాగా కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీలో వేసి పెట్టుకున్న ఉసిరికాయ పచ్చడిని ఇందులోకి తిరువాతలోకి వేసి కొద్దిగా కరివేపాకు ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది. ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ప్లీజ్ మిత్రులారా, అందరూ కూడా మరి ఈ పచ్చడిని చూసిన వాళ్ళంతా కూడా లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలని చెప్పని కోరుతూ, మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతూ మీ శ్రేయోభిలాషి లలిత.